అక్క నమస్తే అక్క, ఏం పేరు? నా పేరు శంకరమ్మ. శంకరమ్మ. ఇక్కడనా ఎర్రగడ్డ? మేము రైమత్ నగర్లో ఉంటాం. ఇక్కడ అమ్ముకుంటాం వచ్చి ఇల్లు అమ్ముకుంటాం. అక్క ఏం లేదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు. అంటే డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు ఈసారి. మరి ఏంటి ఇక్కడ మనం చూస్తేనేమో మరి 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏది మరి ఎవరు గెలిచే అవకాశం కనపడుతుంది మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? విషయం వెంకల్ల బియ్యారు వచ్చే తట్టు కొడుతుంది ఇప్పుడు. కొంచెం ముందుకు రండి, దూరం వెళ్ళాలి, దగ్గర బీఆర్ఎస్ వస్తుందా? అదే వస్తుంది అన్నాను. కేసీఆర్ రేవంత్ రెడ్డి మంచిగానే చేసిండు. ఆయన నువ్వు సన్న బియ్యం ఇస్తున్నాడు, ఆడేళ్ళు బస్సు పెట్టిండు, పిరి బస్సు ఒకటి సీయ పట్టి కొట్టుకుంటున్నారు. మగవాళ్ళకు హోటల్ పైన నిలబెట్టిండు. మగవానికి 200 షార్ది 280 చేసిండు. ఇప్పుడు అదే షార్ది బస్సులు పిరి బస్సులు పెట్టకుండా రేవంత్ రెడ్డి తప్పు చేసింది ఒకటంటే, పిరి బస్సు పెట్టకుండా ఆడి మంచికి షార్ది 2500 ఇచ్చి షార్ది బస్సు పిరి బస్సు పెట్టకుండా ఈ బస్సు పెట్టి మంచికి ఓ 30 రూపాయలు తగ్గించి ఆడేళ్ళకు కూడా షార్ది పెట్టేది ఉంటే అందరు పిరిగి అవ్వదు. ఇప్పుడు మొగోడు నిలబడి రావాలి, ఆడిది సీటు మీద కూర్చొని రావాలి. ఏమన్నా కొత్త డ్రైవర్ గాని జుట్టు పట్టి పీక్తుండ్రు, జుట్టు పట్టి కింద గుంజేస్తుర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళేమో నేను మీ కొరకు నేను మత్త గోళీలు వేసుకొని పోయేది బెస్ట్ అని అంటున్నాడు. ఆయన అట్లా అంటున్నాడు. ఈ కేసీఆర్ గెలిచిన అంటే ఆయన ఏం చేసిండు? బీడివాట్ల భూములకు పైసలు వేసిండు, గుట్టలకు పైసలు వేసి ఆయన అప్పులు చేసిండు. ఈయననేమో ఇప్పుడు కరెక్ట్ పెట్టిండు. ఇప్పుడు ఇప్పుడు నీకు 30 ఎకరాల పొలం ఉంది, నీకు 30 ఎకరాల పొలం అంటే నీకు కడుపు నిండింది. పేదవానికి ఎకరా పొలం కూడా లేదు, మళ్ళీ ఆయనకి ఏం తినాలి? ఆడు చెప్పు, ఆడేం తినాలి? లేనోనికి వేసే బదులు పేదనికి కూడా ఒక 2000 ఒక 3000 పింఛన్ కాడ ఒక 1000 రూపాయలు ఇస్తాను ఆయన, నువ్వు ఇవి తెచ్చుకొని తినంటే ఆయనకు సంతోషం ఉంటే ఆడు కూడా రేపు నీకు ఓటేస్తాడు కదా. నువ్వు 30 ఎకరాలు ఉన్నానికి 100 ఎకరాలు ఉన్న పొలానికి నువ్వు కోట్లు వేసి ఆడ వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇండ్లు కొనే ఏం లేనోడు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నువ్వు అన్ని మంచిగానే పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా కట్టు పెట్టిండు. భూములకు 5 ఎకరాలకు 3 ఎకరాలకు 2 ఎకరాలకు మంచి కట్ట వేస్తున్నావు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూనే ఉన్నాడు. సన్న బియ్యం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటే ఫ్రిడ్జ్లు అవన్నీ పెట్టుకుంటాం, ఇక్కడ రాదనుకో, పల్లెటూరులో వస్తుంది. ఫ్రీ వస్తుంది. గ్యాస్ అంటే ఆయన చెప్పిండు అప్పుడు 500 ఇస్తాను, ఆయన తప్పే. 500 ఇయ్యలే, 2500 ఇయ్యలే, ఆయన ఇస్తాను తప్పే కదా. లేదు పింఛన్ లేదు, గించిన లేదు, అవే 2000 మా ఆయన కాలు ఇరిపోయి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే ఇదివరకు పింఛనే లేదు మా ఊళ్ళో. మధునపర్తి జిల్లా పింఛనే లేదు. ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అంటే ఎవ్వరు చేస్తలేరు. పింఛన్ లేవు మాకు, అక్కడ ఇండ్లు లేవు, ఏవి లేవు. ఇక్కడ వచ్చి బతాం. డబుల్ బెడ్రూమ్ రాలేదు మాకు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. మేము మస్తు రాపించిన కరదాది పోయి రాపించిన. ఇక్కడ మియాపూర్లో సీరలు కట్టేచ్చినాం, స్థలాలు ఇస్తున్నా అంటే సీరలు కట్టేసి మొగలతో తానులో తినొచ్చినాం, ఊరికి కొడుతుంటే ఆడ అన్నిటి పెట్టొచ్చి ఇంకా డబుల్ బెడ్రూమ్ 50 అని పూలు అమ్ముకొని బతున్నాం. ఇదే కష్టం మాకు, గదే గతిర దేవుడానికి. ఉన్నాయని రోజులు చేసుకోవాలి, తినాలి, సవాలంగా అంతే. ఈవిడ వచ్చి పెట్టేయలేదు, ఆడొచ్చి ఇవాళ ఓటుకు నీకు 5000 ఇస్తాను నాకు ఓటేస్తావా, నీకు 10,000 ఇస్తాను నాకు ఓటేస్తావా అని ఆయన సేపు డబ్బులు కొడతారు వెళ్తారు. ఇంకా అంతే. ఎవరు మాకు మంచిది కాదు. ఇప్పుడు ఓటు అమ్ముకున్నాడు, పెన్ల డబ్బులు తీసుకొని ఓటేస్తే పెన్లాన్ని అమ్ముకున్నట్టే ఆడు. అంతే. మొగుడు నమ్ముకున్నా అంతే. అంతే ఉండరు, అందరు అట్నే ఉన్నారు. ఓటు వేయాలి. ఇప్పుడు ఓటు వేయకపోతే సచ్చినట్లే, కానీ సంబంధం ఉంది కదా. అందు గురించి ఇంకా 5000 ఇచ్చినా వేయాలి, 5000 ఇవ్వకుండా ఓటు వేయాలి. ఇప్పుడు నువ్వు చూసినట్లలో అంటే మళ్ళీ ఇప్పుడు ఇచ్చి వేపించుకోలేరా మంది, కొంతమంది ప్యాటీలు. ఇప్పుడు నువ్వు చూసిన వాళ్ళలో ఇప్పుడు గతంలో మనకి కేసీఆర్ ను చూసావు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నావు. మరి బీజేపీ కూడా అడుగుతుంది కదా ఒక్కసారి అవకాశం ఇవ్వమని. మరి అవకాశం ఉంటుందా బీజేపీ? ఇంకేం బీజేపీకి ఇంకా ఏం అవకాశం ఉండదు. ఇప్పుడు కేసీఆర్కే అనే అవకాశం ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓట్ల సీజన్ వస్తే కేసీఆర్కే అంటున్నారు, కానీ ఇంకా రేవంత్ రెడ్డి వచ్చేది కష్టమే ఈసారి, కష్టమే. మరి ఇప్పుడు ఒక
మరి ఇప్పుడు ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం చేస్తున్నారు. దొంగ ఓట్లు తీసేస్తున్నారు కదా, ఎస్ఐఆర్ అని ఒకటి పత్రం మీకు ఇచ్చారుగా, మరి ఇది దొంగ ఓట్లు తీసేసి మంచిదేనా? మంచిదే, మళ్ళీ తీసేయాలి. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఓట్లు ఇవ్వాలంతే. ఎక్కువ ఓట్లు ఎందుకు ఉండాలి? ఏం ఉండొద్దు కదా. ఇప్పుడు మా ఇంట్లో 7 మంది ఉన్నాం, 7 ఓట్లు ఇవ్వాలి. మాకు దొంగ ఓట్లు ఎందుకు? నోట్ల కాడికే ఇక్కడే ఉండాలి ఓటు కూడా, ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. మరి ఇంకో ఊళ్ళో ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు ఉండకూడదు. లేదు, మా ఊళ్ళోనే ఉన్నాయి మాకు ఓట్లు, ఇక్కడే అక్కడనే ఉన్నాయి. అక్కడనే మేము 7 మంది ఓట్లు అక్కడనే వేసేస్తాం, ఇక్కడ బతికానికి వస్తాం అంతే. మొత్తానికైతే మరి బీజేపీ మరి వాళ్ళు కూడా అడుగుతున్నారుగా తెలంగాణ అడుగుతున్నారు కానీ ఇంకా బీజేపీ ఇంకా తెలియదు నాకు. ఇంకా వాళ్ళు వచ్చేది తెలియదు, పోయి తెలియదు. థ్యాంక్ యూ. తాత బాగున్నావా? బాగున్నా బిడ్డ, బాగున్నా. ఏంది ఏ వ్యాపారం ఇది? ఆకుకూరలు. ఆకుకూరలేనా? ఓకే. పొద్దుగా లేసి తీసుకొస్తాం వాడికి? పొద్దుగాల ఇన్ని తెచ్చుకుంటాం, ఒకటి 2 ఉంటే తీసుకుంటాం. అవునా? ఎట్లుంది వ్యాపారం? ఏం వ్యాపారం లేదు బిడ్డ, అంతా బయట కొనుక్కోపోతున్నారు. అక్కడనే ఆడ చూడు ఇంటింటికాడ ఇస్తున్నారు. ఇక్కడ వ్యాపారం రైతు బార్ పూరా డల్లు, ఇక్కడ కొన్నోడే లేడు. పేరుకి మాత్రం పెద్ద రైతు బార్. అది ముందు జానా నడిచింది, ఇప్పుడు అయిపోయింది దీని పని. దీని జమానా అయిపోయింది, చాలా డల్ అయింది. అంటే వయసు ఎంత ఇది? ఉంటుంది 65, 67 దాకా ఉంటుంది. 70 లోపు ఉంటాం. 70 లోపు ఉంటాం. అది ఇంతవరకు మళ్ళీ కష్టపడుతూనే ఉన్నాయి. చేద్దాం బిడ్డ, ఇక ఏదో మనం సాధ్యమైనంత వరకు చేయాలి. పింఛన్ వస్తుందా? వస్తాయి. ఎంత వస్తుంది? ఇంకా అదే 2000 ఇస్తున్నాడు, ఇంకేం తీస్తాడు? అదే 4000 అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 4000 అన్నాడు కానీ ఏమి ఇయ్యాడు, మనం తీసుకున్నాం. అదే 2000. అదే 2000. ఆయన ఇచ్చినంత మనం తీసుకున్నంత బిడ్డ మనం ఏం కొట్లాడతాం? అంతే. కొట్లాడడానికి మనకు అంత మన స్తోమత ఉన్నదా? మనం ఏదో ఆయన ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం అంతే సంగతి, కానీ ఇంకేం లేదు బిడ్డ. 4000 అన్నాడు కదా. అన్ను నన్ను గెలిపిస్తే 4000 ఇస్తా, 3000 ఇస్తా ఇది చెప్పిండు, కానీ ఇప్పుడు అయితే ఇచ్చు లేదు. అదే 2000 ఇస్తా. మరి ఇప్పుడు రైతు కదలేదు, మీరు రైతు బంధు, రైతు బీమా అట్లా ఏమైనా వస్తున్నాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి పైసలు? రైతు భరోసా 6000 కాడికి. ఓకే. ఇది ఎకరానికి 6000? ఎకరానికి 6000 పడ్డాయా? ఇప్పుడు ఎన్నిసార్లు పడ్డాయి ఈ ప్రభుత్వం వచ్చాక? ఇప్పుడు ఇది ఇప్పటికి 2వ సారి. అంతే. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 3 సంవత్సరాలు 2 సార్లు పడ్డాయి అంతే. 2, 3 పడాయి బిడ్డ అంతే. ఓకే. మరి ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు 6 గ్యారెంటీలు వస్తున్నాయని ఏం వస్తలేవు. అది ఇక కరెంటు కూడా పూర డల్లు, ఎప్పుడు చూడు కరెంటే పోతుంది. కరెంటు సరిగా లేదు, ఎప్పుడు చూడు కరెంటే పోతుంది. కరెంట్ పోతుంది. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, అది వస్తుందా? ఇక 200 యూనిట్లు ఇస్తున్నాడు ఇంతసేపు, కానీ ఇక ఫ్రీ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. మరి 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తుందా? ఇక అది సబ్సిడీ 500 అన్నాడు కదా గ్యాస్ సిలిండర్, వస్తుందా? అది వస్తుంది. ఫుల్ డబ్బులు పెట్టుకుంటున్నారా? ఫుల్ డబ్బులు ఎట్లయినా. మరి ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం? ఇక అప్పుడు చూస్తే అదే మంచిగా ఉండి, ఇప్పుడు మాట చెప్తున్నా. ఈయన చెప్పుడు మాటలకి ఏమన్నారంటే జనాలు అందరూ ఉరికిపోయి ఓటేసి గెలిపించి మంచిగానే పర్వాలేదు, ఎవరు చేస్తే మాకేం, కానీ ప్రభుత్వం ఏమంటుందంటే ఆయన గుండంగా మాకు మంచిగా చేసిండు, అది చేసిండు అంటారు. ఇప్పుడు ఇక ఈయన వచ్చిండు, కానీ ఇక గిట్లనే వేస్తున్నాడు. ఏమంటే అప్పులు అంటున్నాడు. అప్పులు చాలా అప్పులు కట్టలేక చేస్తున్నా అంటున్నాడు. ఏం అప్పులు వాళ్ళకి తెలియాలి పెట్టాలి, మనకేం తెలుసు. కాదు. మరి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, లోకల్ కార్పొరేటర్ ఎన్నికలు. మరి ఏ పార్టీ గెలుస్తారు? మనం ఇప్పుడు ఏం చెప్పలేం బేట, గుడ్డోని చేతిలో రాయి ఎక్కడ కొట్టేది తెలియదు. అంతేనా? అంతే. మరి అంటే 3 పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉన్నది. అదిగా ఎక్కడ పోయేది తెలియదు, ఉండుడైతున్నది. ఇప్పుడు ఈ ఎన్నికలు ఈ సిటీలో జరిగే ఎన్నికలే. సిటీలే ఎవరికి గెలిచే అవకాశం నీ ఒపీనియన్ అయితే? మనకి ఇప్పుడు ఓపేమంతా కనబడతలేదు బిడ్డ. ఇప్పుడు ఇంకా ఏడా వాళ్ళు తిరిగితే మనకి తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. నువ్వైతే ఏమనుకుంటున్నావు, ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇక మేము ఇప్పుడైతే మనం ఏమనుకుంటలేం బిడ్డ, అనుకునేది ఏమున్నది. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ని చూసావు, ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డిని చూసావు. ఒకసారి బీజేపీకి ఏమైనా అవకాశం వచ్చే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ అనుకుంటున్నావు, లేదా కాంగ్రెస్ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నీ లెక్క ప్రకారం? ఇక నా లెక్కకైతే ఇది బీజేపీ ఏమో తెలియదు. ఇక ఏమొస్తుంది అనుకుంటున్నా? మరి వస్తే ఇది అన్నారా లేదా అది అన్నారా? అది అదే
బీఆర్ఎస్ అన్నారు, మన రేవంత్ మన కేసీఆర్ పార్టీ కేసీఆర్ పార్టీ అన్న రావాలి, లేకపోతే ఇది అన్న రావాలి. కాంగ్రెస్ అనే కానీ ఇది ఇక ఎవరు అంటలేరు, మనం వింటలేము. అది ఇది కాంగ్రెస్ గురించి దీని గురించి బీజేపీ గురించి ఇప్పుడు ఇక అనుకుంటారు కానీ అది ఎంత వరదాకా వస్తే తెలియదు అట్లా. సో ఏంటి ఎట్లుంది మార్కెట్ లో మరి ఏమైనా సౌకర్యాలు బాగున్నాయా? ఉన్నాయి మామూలుగానే నడుస్తుంది గట్లనే. మరి ఇప్పుడు దొంగోట్లు తీసే కార్యక్రమం వచ్చింది సర్రంట, మీకు ఇచ్చారు అప్లికేషన్ ఇచ్చారు, బాగా చెప్తా రాసిచ్చినాం అన్ని అన్ని అయిపోయినా కంప్లీట్. మరి దొంగోట్లు తీసి మంచిదా మంచిది కదా? తీయాలి, ఇక్కడక్కడ 2 దిక్కులు వేసినాయి తీసేయాలి. అవును ఎక్కడన్నా ఒక దిక్కు, ఇటు అన్నుండు అటు అన్నుండు, అంతే. ఊరి దిక్కు ఆయన వేసేది ఇక్కడ ఆయన వేసేది, కాకపోతే ఏదన్నా ఒక దిక్కు వేయాలి, ఒకటే ఉండాలి, ఒక్కటే ఉండాలి. 2-3 చోట్ల ఇక్కడ ఇంత చేస్తున్నారు, మళ్ళీ ఇట్ట చూసుకొని అక్కడ అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా కావద్దు, ఎక్కడన్నా ఒక దిక్కు ఉండాలి. ఇంకెట్లా రైట్ బాబాయ్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, ఏం పేరు సార్? సూర్య. ఓకే సార్, ఏం లేదు సార్, చిన్న సర్వే చేస్తున్నాం మా ఛానల్ తరఫున. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో మన సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా జిహెచ్ఎంసీ అంటే కార్పొరేటర్ డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు కూడా పెరిగారు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ నీట్నెస్ విషయంలో లైటింగ్ సిస్టమ్ కానీ, లేదంటే వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ ఎలా ఉన్నాయి? ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? రోడ్లు అంటే ఇప్పుడు కొద్ది ఇది వరకు చూస్తే కొద్ది పర్లేదు, ఈ మధ్యకాలంలో కొద్దిగా హైడ్రో వచ్చిన తర్వాత కొద్దిగా చేస్తున్నారు. ఇది వరకు అయితే ప్రాబ్లం ఉండేది, ఎక్కడ దగ్గర ప్రాబ్లం ఉండేది. హైడ్రో ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఇప్పుడు పాజిటివ్ ఉంది, కొద్దిగా క్లీన్ చేయడం కానీ, ఏదైనా ఇమీడియట్ గా అలర్ట్ అవ్వడం కానీ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఉండేది. డ్రైనేజ్ కూడా పర్లేదు, బెటర్ కంపేర్ చేసుకుంటే ఇది వరకు చూసుకుంటే బెటర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే అలా వర్షాలు వస్తే మేబీ వీళ్ళు క్లీన్ చేశారు కానీ అప్పుడు ఏంటనేది యాక్చువల్ పిక్చర్ తెలుస్తుంది సార్. మరి ఇప్పుడు అంటే సరే, ప్రభుత్వాలు ఏం మారినా సిటీ ఎలా డెవలప్ అయింది ఏంటనేది మనందరూ తెలుసు, ఎందుకంటే మన సిటిజన్స్ కాబట్టి. మీకు ఏమనిపిస్తుంది సార్, గత గవర్నమెంట్ బాగా చేసింది అనిపిస్తుంది, ఈ గవర్నమెంట్ బాగా చేస్తున్నా? అట్లా ఎందుకనే కంపేర్ రిజల్ట్ చెప్పలేము ఇప్పుడు ప్రెజెంట్ అయితే. మేబీ డెవలప్మెంట్ అంత ఇంకైతే కనిపించట్లేదు, చేస్తున్నారు కానీ ఇంకా పర్టికులర్ గా ఇది చేసామన్నది ఎక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఏంటి, ఈ రోడ్లు, ఈ క్లీనెన్స్ ఇవ్వంటే కానీ ప్రాజెక్టులు ఏం లేవు కదా, ఇంకా ఏం లేవు కదా. అలాంటప్పుడు ఇంకేం తెలియదు. చేశారు తర్వాత కూడా దాంట్లో మైనస్ లో వాళ్ళు వచ్చి చూపించారు. అదే ప్రజెక్ట్ ఇంకా చెప్పడానికి ఇంకేం లేవు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 ప్రధానమైన పార్టీలు పోటీ పడుతున్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. మీకు ఏమనిపిస్తుంది అంటే ఈసారి అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ చూశారు, మరి ఏమైనా ఒక అవకాశం బీజేపీకి ఇచ్చే అవకాశం ప్రజలకు ఏమైనా ఉందా? ఏమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి? నేను అనుకోవడం అయితే ఇక్కడ బీజేపీకి సోర్స్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. 50-50 కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది అంతే. మేబీ 30% ఉంటారు, మేబీ 25% బీజేపీ ఉండి 50% ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో అధికారం వచ్చేది పక్క వాళ్ళిద్దరిలోకి ఎవరో ఒకరికి అంతే. ఎవరో ఒకరికి. సో సార్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? 6 గ్యారెంటీలు అన్నారు, ఎలా అనిపిస్తుంది? చెప్తున్నాం కదా, రిజల్ట్ చెప్పలేము, అంత పర్టికులర్గా వాళ్ళు చెప్తున్నారు కానీ అంత పథకాలు ఇంకేం అంత ఏం లేవు. పథకాలు అయితే ఏం అవ్వట్లేదు ఇంకా చెప్పాలి. అది అలాంటివి ఏవో చిన్న అది ఎవరికో ఇస్తున్నారండి, విలేజ్ లో తెలుస్తుంది మనకు, సిటీలో అదే చెప్తున్నాం కదా, డౌన్ లెవెల్ లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది కానీ మా వారికి ఉన్న ఏరియాలో అయితే అక్కడ లేవు, అది అప్లికేషన్ అవ్వు. సో ఇప్పుడు సరైన ప్రక్రియ వచ్చింది సార్, దొంగ ఓట్లు తీసేయడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? అది ఓకే, బెటర్. ఆల్రెడీ అది మేము కూడా సబ్మిట్ చేసాం ఆల్రెడీ. దానివల్ల ఏదైనా డూప్లికేషన్ ఓడుతున్నాం, ఇంకేసి ఎవరైనా సరే బయట నుంచి ఎవరైనా వచ్చి చూపించుకోకపోయినా అలాంటి ఓట్లని తీసేయడం మంచిది. వెస్ట్ బెంగాల్ లో హైదరాబాద్ లో వర్కౌట్ అవుతుంటారు, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. మన ఓల్డ్ సిటీలో చాలా వర్కౌట్ అవుతుంది. ఓల్డ్ సిటీలో ఒక ప్రాంతమే ఉన్నది, ఒక మినీ పాకిస్తాన్. అక్కడ ఎవరు వచ్చారో కూడా తెలియదు కదా, తీసి కనీసం మనం చూడడానికి కూడా లేదు కదా అక్కడ, వెరిఫై చేయడానికి వాళ్ళకి. అది వచ్చారో బూతులు ఓటేసారో కానీ ఇది కాదా ఎవడో ధైర్యం వాళ్ళు ఎవడో అడగడానికి కూడా లేదు అక్కడ. సో ఈ దెబ్బతో ఆటోమేటిక్గా అరికడతారనేది నమ్మకం ఉంది, మేబీ తగ్గచ్చు. సో అంటే సార్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, అంటే 21 రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణలో కూడా ఒకసారి ఛాన్స్ కోరుకుంటుంది, ఛాన్స్ ఉండదు అంటే కోరుకుంటుంది కానీ మేబీ ఇక్కడ ఎందుకైనా మనకి సౌత్ లో బీజేపీకి ఎక్కడ చూడండి, సౌత్ నాట్ ఓన్లీ తెలంగాణ, అయితే ఏపీ కానీ ఎక్కడైనా సపోర్టింగ్ రోల్ లో ఉంటుంది కానీ కీ రోల్ లో ఉండదు, సపోర్టింగ్ రోల్ లో బ్యాక్ గ్రౌండ్ నడిపిస్తుంది.
సార్ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. సో ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏమైనా మేజర్గా మీకు కనిపించిన అంశాలు ఏంటి? మేజర్గా అంటే కొద్దిగా అంటే వీళ్ళకి చూపించుకోవడానికి ఏం లేదు, కానీ కొద్దిగా లాంగ్ టర్మ్ కొద్దిగా వర్క్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొద్దిగా ఏదైనా మూసీ గురించి కానీ, పోర్ట్ సిటీ కానీ, అలాగే హైడ్రా ఎఫెక్ట్ కానీ, చాలా వాళ్ళ ఎఫెక్ట్ కొద్దిగా రియాలిటీ కొద్దిగా దెబ్బతిన్నా, కానీ కొద్దిగా చాలా వరకు గవర్నమెంట్ బెనిఫిట్ కదా అది. ఇవన్నీ ఆక్రమించుకోవడాలి తగ్గే కదా ఇప్పుడు, అది భయపడి జనాలకి భయపడి కూడా కనీసం ఆక్రమించుకోవడం రియల్ కూడా దెబ్బతిందని అంటున్నారు. కొన్ని వాళ్ళకి భయమే, అందరికి భయమే. ఆ ఎఫెక్ట్ ఉంది. మేబీ 1-2 years ఉండొచ్చు కదా, తర్వాత మళ్ళీ ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది. హైదరాబాద్ కి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. మేబీ టైమింగ్ ఇప్పుడు కొద్దిగా ఉంది కానీ. సో ఫైనల్ గా సార్, మరి ఇప్పటి వరకు ఏది బెటర్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి అంటే మీరు అన్నది ఇందాక అధికార పార్టీకి బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంటుంది అన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే కవిత వచ్చింది కాబట్టి వాళ్ళు ఓట్లు చెల్లిపోయాయి. అది కూడా 50-50 వేయడం అది కూడా డౌట్. ఇప్పుడు కవిత గారు కూడా పోటీ చేయబోతున్నారు. అందుకే చెప్తున్నా బీఆర్ఎస్ ఆమె షేర్ చేస్తున్నారు కొద్దిగా. మేబీ ఒక 5% 10% అంటే వెళ్ళిపోతాయి కదా, అది కొద్దిగా ప్రాబ్లం. ఎఫెక్ట్ ఉండదు అంత. మేబీ గ్రౌండ్ వర్క్ మేబీ 5% ఓటింగ్ అయితే వరకు మేబీ తీసుకోవడమే, కానీ అంత ఉండకపోవచ్చు, ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అల్టిమేట్ గా ఎంత చేసినా ఏం చేయరు. ఈ తెలంగాణ అందరూ ఇది చూపిస్తారు మళ్ళీ వచ్చిన తీసుకొస్తాం. మీరు ఓట్లే విన్ అవ్వాలంటే కేసీఆర్ ఫస్ట్ పట్టుకుంటే పోవడం అదే కదా, అదే నడిపిస్తాడు. ఇప్పుడు అదే నడిపిస్తాడు, ట్రై చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, ఇంకోటి ఏమన్నా చెప్పుకోవాలి కదా దానికి. అధికార పార్టీకి ఉండొచ్చు మేబీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు నర్సింహులు అన్న. లోకలేనా? లోకల్. అంటే ఇది ఎర్రగడ్డ అంటే మాది పల్లెటూరు, షాద్నగర్. ఇక్కడ డైలీ ఇక్కడికి వస్తారా? డైలీ ఇక్కడికి వస్తాం. రైతులం మేము, ఫార్మర్. నేను ఎట్లుందన్న రైతు లైఫ్ జీవితం? అన్న రైతు లైఫ్ ఎప్పటి కష్టాలే. రైతు రాజు అని అంటారు, కానీ రైతు రాజు ఈనాడు కాడు. కాడు కన్ఫర్మ్ అది. రైతు రాజు. మా తాత రాజు అయిందా? మా తాత రాజైతే నేను రాకుమారేవాడిని కదా. రైతు రాజు ఎట్లా అవుతాడు? కాదు కదా. కాబట్టి ఈ దేశానికి వెన్నుముక అంటారు కదా. రైతు వెన్నుముకే 100% రైట్. అది రైతు వెన్నుముక. ఆర్మీ ఎంత అవసరమో రైతు అంత అవసరం దేశానికి. రైట్, రైతే వెన్నుముక. రైతు లేకపోతే మనం ఎంత కష్టపడే చేస్తే, మన 5 ఏళ్ళు పొలంలోకి పోయి మట్టి విసికి అది చేస్తే ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంది, మనం ఇంతమంది బతుకుతున్నాం, సబండ వర్ణం బతుకుతున్నాం. రైతు ఒకడే కష్టపడుతున్నాడు. కష్టపడి ఇష్టమో వ్యాపారస్తుడు కాదు రైతు. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? 1 సంవత్సరం లాస్ వచ్చింది అనుకో, ఆ వ్యాపారం మానుకొని వేరే వ్యాపారం చేస్తాడు. కానీ రైతు ఆ విధంగా చేయడు. అప్పో సొప్పో ఏదో చేస్తాడు, తాకట్టు పెడతాడు. బెల్లం పెయి మీద ఉన్న పుస్తలు తాడేందుగా తాకట్టు పెట్టి వ్యవసాయం మళ్ళీ నెక్స్ట్ పంట నాశనం అయిపోయినా మళ్ళీ ఇంకో పంట వేయడానికి వస్తుందన్న ఆశ, ఒక చిన్న ఆశ. అంతేగాని పొలం అమ్ముకొని పోయి ఇక్కడ వేరే వ్యాపారం చేయలేడు. రైతు రాజు కాడు. నిత్తే కష్టజీవి రైతు. చాలా బాగా చెప్పావన్న. ఎందుకంటే ఇది కన్ఫర్మ్, రైతు రాజు కాలేడు. రైతు రాజు అయ్యి ఉంటే నిజంగా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇట్లా గుమస్తా చేసుకుంటాడు. నేను మా తాత ముత్తాత, మాది వ్యవసాయ కుటుంబం మాది. మా తాత ముత్తాతలు అందరు వ్యవసాయం చేసిన వాళ్ళే. నేను వ్యవసాయం చేసుకుంటున్నా, అంతేగా. ఏం పండిస్తావన్నా? ఏది వరి, ధాన్యం, అంతా కూరగాయలు, ఆకులన్నీ ఉంటాయి. మరి మొన్న అంటే రైతు రుణమాఫీ అయ్యిందన్న మీకు? నాకు అయిందన్న. 2 లక్షలు? 2 లక్షలు కాదు, 1 లక్ష ఉండే. రుణమాఫీ అయింది. అది ఏ మాట కమ్మట. నాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రుణమాఫీ అయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా రుణమాఫీ అయ్యింది. కాని వాళ్ళకు కాలేవు. నాకు అయ్యింది. కాలేదని చెప్పడం కరెక్ట్ కాదు. చెప్తాం మనం. ఎందుకంటే ఇంకొకటి కూడా మనకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా అంటే తన కూడా అవకాశం ఇచ్చింది కదా, వచ్చింది కదా. లాస్ట్ చూద్దాం. ఇంకా 2 ఏళ్ళు ఉంది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తానికి ఆయన చాలా ఇబ్బంది పడతా ఉన్నాడని అంటున్నారన్న. నీ అభిప్రాయం ఏంటి ఒక రైతుగా? 6 గ్యారెంటీలు అన్నా, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిండు. బస్సులు ఫ్రీ పెట్టి గవర్నమెంట్ క్లాస్ వస్తుంది, ఆర్టీసీ క్లాస్ వస్తుంది. బస్సు ఫ్రీ ఎవరికి పెట్టాలి? స్టూడెంట్ కి పెట్టు. డైలీ కాలేజీకి పోతుంటాడు, వస్తాడు. ఇప్పుడు నేను పల్లెటూరు ఉన్నా, వాడు టౌన్ లో చదువుకోవాలి. మా అబ్బాయి టౌన్ లో రావాలంటే ఇక్కడ హాస్టల్ ఫీజు కట్టలేను, ఇక్కడ ఉండలేడు, అజయ్ లేడు. ట్రాన్స్పోర్ట్ ఫీజు కూడా ట్రాన్స్పోర్ట్ ఫీజు భరించలేము. వాళ్ళకి ఫ్రీ ఇవ్వు. ఇప్పుడు ఆడపడుచులకు ఫ్రీ ఇచ్చి వాళ్ళు పోవడం చేయడం, షాపింగ్ చేస్తే మన గవర్నమెంట్ ఆదాయం వస్తున్నట్టు. ఏ విధంగా వస్తుంది ఆదాయం? లాస్ వస్తుంది తప్ప. కానీ
బాయ్స్ ఎక్కుతారు, మగవాళ్ళు మనం పోతున్నాము, మన కూర్చోడానికి తావు లేకుండా మొత్తం వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. అవును. సరే అది ఆక్రమించే విషయం ఆడకూతురు మనం అనలేం కానీ అనలేం. మనకైనా ఆడకూతురులే కానీ అది ఫెయిలే. అది ఫెయిల్. ఇంకోటి టికెట్లు మీకు పెంచారు, వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు. అంతే కదా, ఇక్కడ మన తన గుంస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. ఆ, అది పెంచినట్టు మనకు ఫ్రిడ్జ్ నట్ ఎక్కడ ఉంది అక్కడ. ఓకే. ఆ, అది 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 ఫెయిల్. అది ఫెయిల్. ఇంకొకటి 200 కరెంట్ కరెంటు ఇస్తున్నాడు, దీపం పథకం వస్తుంది, మాకు కూడా ఫ్రీ వచ్చింది. ఫ్రీ వచ్చింది నాకు కూడా. కానీ ఇంకొకటి ఏంటంటే అన్న, నీకు రైతులకు ఏకదాటిగా ఫస్ట్ అది చేయాలి. ఏది? రైతు భరోసా, రైతు రుణమాఫీ. రుణమాఫీ ఫస్ట్ ఏకకాలంలో 2 లక్షలు. ఏకకాలం 2 లక్షలు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫస్ట్. ఆ. ఆయన మించిన మనగాడు లేడు. ఓకే. రైతుల విషయంలో అయితే రైతుల విషయంలో పట్టించుకున్నాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన తర్వాత ఏ ప్రభుత్వం అయినా టీడీపీ కానీ వాళ్ళిద్దరిగా పరిపాలించింది. వాళ్ళిద్దరే టీడీపీ కాంగ్రెస్ రెండే మన దగ్గర ఉన్నాయి. ఏ ప్రభుత్వం చేయలే. రాజశేఖర రెడ్డి గారు చేసిండు. ఆయన తర్వాత ఆయన చేసిండు. కేసీఆర్ రుణమాఫీ చేయలే ఒకసారి. ఏదో ₹1,00,000 ఒక 25,000 కడిగి చేసాడు. 25,000 అప్పుడు నాకు తక్కువ ఉండే అయింది. కానీ మాట చెప్తున్నా, రైతుని పట్టించుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా కూలిపోదు. పట్టించుకునే ప్రభుత్వం, పట్టించుకోని పట్టించుకోని ప్రభుత్వం కూలిపోతుంది. 100%. రైతుని పట్టించుకున్నవాడు ఎన్నడు కూడా కూలిపోడు. అది బాగానే ఉంటది. నేను రైతునన్నా, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, కాంగ్రెస్ కు ఓట్లు వేసినాం, అందరం వేసినాం. ఎందుకు వేసినాము? కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేడు. ఉద్యోగాలు చేసే వాళ్ళకు 3 సంవత్సరాలు ఇంకా పెంచిండు. 3 సంవత్సరాలు ఉద్యోగం పెరిగిపోయాయి ఇక్కడ. అవునా కదా? వాళ్ళకి పెళ్లి కాని కుర్రలకు ఆ పిల్లలు ఇవ్వట్లేదు. దానికి తోడు రైతులకు ఏకదాటిగా ఫస్ట్ టైం ఒక్కోసారి రుణమాఫీ చేయలేడు. ఆ 2 కోపంతో రేవంత్ రెడ్డి మీద ప్రేమ కాదు కానీ ఈయన కోట్లు వేసిన. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి కోట్లు వేసిన. సరే అయ్యింది. ఇంకో 2 నెలలు ఇంకో ఓపిక పడదాం. ఇంకేం చేస్తాం? టైం ఉంది కదా, టైం ఉంది కదా, చేస్తాడేమో చూద్దాం. మనం అప్పుడే ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకే నేను మిత్తులు కడతాను అంటుండే ఈయన. అవును, నా అప్పు అవుతుంది అన్న. మరి కాకుండా ఇట్లా అవుతాయి. ఇన్ని పథకాలు పెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా అప్పు చేయకుండా పరిపాలన చేసిన ఎవరు ఉన్నారో చూపించు. ఎవరైనా చేసారా? కొత్త పని చేయాలంటే అప్పు చేయాల్సిందే. కానీ ఏదో ఉపాధి మనకు ఇంకా సృష్టించాలి. మీరు సంపద సృష్టించాలి. సంపద కంపెనీ ఇండస్ట్రీలు తేవాలి. మాకు రైతులకు ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇంకా పథకాలు పెట్టాలి. పథకాలు ఏం పథకాలు పెడతావు? పనికొచ్చే పథకాలు పెట్టు. పనికి రాని పథకాలు పెట్టి నువ్వు దండుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీకు రైతులకు పాపం యూరియా ఎంత కష్టమైతుంది. చాలా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఆన్లైన్ యాప్ పెట్టిండు. నేను కాస్త కోసం చదువుకున్నా, నేను నొక్కుతా చేస్తా ఏదో పెట్టుకుంటా. చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ కాదు అది. ఆ యాప్లు నీకు గవర్నమెంట్ దగ్గర అంత హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అంతా ఇవ్వడానికి ఎంత పొలం ఉంది, ఎంత వ్యవసాయం చేస్తున్నా, అంతా వాళ్ళ దగ్గర హిస్టరీ ఉంటుంది. దాన్ని బట్టి ఇవ్వు నువ్వు. అంతే కదా. నువ్వు ఆ యాప్ పెట్టు, ఈ యాప్ పెట్టు. ముసలిళ్ళకి చదువుకోలేని ఉంటారన్నా. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఎక్కడ తీసుకుంటారు? వాళ్ళ కాడ తిరిగి వీని కాదు ఎవరు తీసుకుంటారు? అది కరెక్ట్ కాదు. అది నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి. మీకు రైతుని పట్టించుకో. ఫస్ట్ రుణమాఫీ చెయ్యి. ఫస్ట్ రుణమాఫీ. దానికి తోడు నాణ్యమైన విత్తనాలు నువ్వు దాన్ని చెయ్యి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారన్నా, హైదరాబాద్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. రైతులకు కూడా విత్తనాలు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ దాన్ని ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసినట్టు దీన్ని చెయ్యి. అవునా కదా? ఇప్పుడు పత్తి విత్తనాలు పెడతాము, అది పంట పండకపోతే ఎంత నేను ఉసురుమంటది. అప్పో సపో తీసుకొచ్చి పెడతాము, మక్కలు పెడతాము, పంట పండకపోతే దాడు ఎంత ఉసురుమంటది. పెట్టిన పెట్టుబడి వాయే, తెచ్చిన అప్పు పెరిగిపోవటే వాడు ఏమవుతాడు. అంతే కదా. గిట్టుబాటు ధర కూడా ఉండదు. నాణ్యమైన పంట రాకపోతే ధర ఎక్కడ ఉంటది? మన ఒడ్లు చూసే కొనడానికి గవర్నమెంట్ ఎంత తర్జన భర్జన పడ్డది. నీవు వర్షాలకి నీ కొట్టకపోయి మొలకలు కూడా వచ్చాయి సంచులు లేక. రైతులకు ఇంకా నువ్వు అది చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు మన గోదాములు ఉన్నాయి కదా, కోల్డ్ స్టోర్లు, అవి ఇంకా పెంచాలి. అవును, అవి లేకనే చాలా ఇబ్బంది అయింది. అవి లేక రోడ్ల మీద ఎక్కడెక్కడ కళ్ళాలు లేక నీకు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ధాన్యం పోసుకొని వర్షం వస్తే రోడ్ల మీద పోతున్నాయి. ఉసురం అంటే నా ప్రాణము. నువ్వు రైతు రాజు ఎట్లయితాడన్నా? రైతు రాజు ఎన్నడైతాడు? అయ్యిండా? ఓన్లీ నోటుకుంటే అన్నం తప్ప కానీ రాజు కాలేడు. జగమెరిగిన సత్యం అది. రైతు పండించి అన్నం పెట్టినోడు మాత్రం రాజు అవుతున్నాడు. రైతు మనం కష్టపడి 6 కాలం శ్రమపడి కష్టపడి పంట పండిస్తే మధ్యలో ఉన్న దళారి బతికిపోతున్నాడు. దళారి పెద్దోడు అవుతున్నాడు. రైతులన్నా మిగిలిపోతున్నాడు. సరేనా? మరి మీరు అన్నట్టుగా ఒక మంచి మాట చెప్పారు. రైతు రాజు కావడానికి ప్రయత్నం చేసేలాగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. రైతు రాజు చేయాల్సిన అవసరం లే, అప్పుల పాలు కాకుండా అప్పుల పాలు చెప్తే చాలు. రాజు సంగ దేవుడు ఎరుగు, అప్పుల పాలు కాకపోతే ఉంటే చాలు. అంతవరకు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా,
మరి ఏంటి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు. మరి ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్ సీట్లు కూడా పెరిగాయి. మరి ఎలా ఉండబోతుంది, ఏమనుకుంటారు? బీజేపీకి సార్ ఏమైనా అవకాశం ఉంటుంది అంటారు? ఎందుకంటే దేశం మొత్తం బీజేపీ ఉంది, ఇక్కడ ఎలా ఉండబోతుంది సార్? ఒకసారి అవకాశం ఇవ్వాలి. బీజేపీ నేను ఒక చిన్న మాట, చెప్పండి. హిందూ బీజేపీ అనే మాట చెప్పట్లేదు. చెప్పండి. ఒకసారి కొత్తలకు అవకాశం ఇచ్చి చూద్దాం. కేసీఆర్ గారికి ఇచ్చారు 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు ఇచ్చినాం. కేసీఆర్ అంతకుముందు ఆయన ఏదో యుద్ధమాలు చేసి మనకు వచ్చిండు, తెలంగాణ యుద్ధం చేసి మనకు వచ్చింది కాబట్టి సరే అని వేసేసినాము. ఓకే, రేవంత్ రెడ్డి అంతకుముందు మనకు పెద్దగా ఏం తెలియదు. ఏదో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన గెలిచిండు, టీడీపీలో ఉండి గెలిచిండు, అది చేసిండు. తర్వాత ఓటుకు నోటు ఏదో కేసు అయింది, అదైంది, ఇష్యూ అయింది, ఆయన లోపల వేసారు. అక్కడి నుంచి బాగా పాపులర్ అయిపోయాడు. ఆ దెబ్బతో ఆయన ఎమ్మెల్యేగా పాపులర్ కాలేదు కానీ రేవంత్ రెడ్డి పాపులర్ చేసింది కేసీఆర్ గారు. కరెక్టే, వాస్తవం. గోడ బంతి చేసి గోడ కొట్టిండు, ఈయన ఎగిరిపోయాడు. ఎక్కడికి ఎగిరిపోయింది ఆ విధంగా అయిండు. సరే అయిపోయింది. మనం కూడా ఇంకో కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దాం. తప్పేముంది దాంట్లో? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు అవకాశం అడుగుతున్నారు, చూద్దాం ఏముంది. డబుల్ ఇంజిన్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ ఒకసారి మనం ఇక్కడ అవకాశం ఇద్దాము. అది ఎట్లా అవుతుగా? మనకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది, మనకు కూడా కొంచెం చూద్దాం. అన్ని రాష్ట్రాల నుంచి గెలుచుకుంటూ వస్తున్నాడు, మన తన కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. ఏనాడు రాలే మన దగ్గర బీజేపీ. నాకు తెలిసి అయితే నాకు 42 సంవత్సరాలు, ఇంతవరకు రాలే. మరి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. తప్పేముంది? వాళ్ళు ఎస్ఐ రాస్తున్నారు, అది కరెక్టే, 100% రైట్, 100% రైట్. అవునే కదా? నీకు ఎక్కడి నుంచో బెంగాల్కి వెళ్ళి ఆడికెళ్ళి బ్రతకడానికి వచ్చి సామ్రాజ్యం కాదు, ఆ సామ్రాజ్యం అసలు వాళ్ళు మనం చెప్పలేము ఇప్పుడు. అంత అసలు బహిరంగ మాట్లాడలేకపోతున్నాం అంటే దానికి అర్థం చేసుకోండి. ఏ సీట్ అయినా కన్నా సిస్టమ్ చేంజ్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. ఇంకోటి, మీకు ఇక్కడ ఓటు ఉంది, ఇంకొక ఓటు ఇంకొకటి ఉండకూడదు. ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి. ఎక్కడ ఓటు అక్కడ ఉండాలి. కానీ అట్లా లేదు, 3 చోట్ల 4 చోట్ల ఓట్లు వేసారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. 100% 100% 100% ఓట్లు వేయాల్సింది. అందరి శ్రేయస్, మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు అది. అందరి శ్రేయస్కారం కోరి పెట్టిన అది ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రక్రియ. అందరి మంచిదన్న, 100% రైట్ అన్న. 100% డబల్ ఓట్లు ఉండవు, డబల్ గేమింగ్ ఉండదు. చెప్తాను కదా, చాలా 100% రైట్ అది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? నా పేరు కృష్ణమోహన్ అండి. ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్లో పనిచేస్తాను. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? అమీర్పేటలో ఉంటారు. ఓకే సార్, మీరు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో ప్రధానంగా ఈ విద్యా వైద్యం పరంగా అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎట్లా నడుస్తూ ఉంది, ఏమనిపిస్తుంది డెవలప్మెంట్ పరంగా చూస్తూ ఉంటే? డెవలప్మెంట్ పరంగా చూస్తే హైదరాబాద్ ఇంకా కొంచెం అవ్వాలి సార్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి డెవలప్డ్. ఆ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లా. ఐ థింక్ దే హ్యావ్ నాట్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వర్షాలకు మునిగిపోవడం, శానిటేషన్ చాలా భయంకరంగా ఉంది. నేను చూస్తున్నాను, మా ఇంటి దగ్గర అన్ని పడేస్తుంటారు. ప్రతివాడు స్కూటర్ ఆపేసి వెళ్ళిపోతుంటారు. అంటే పబ్లిక్ కూడా సివిక్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ పోయిన అక్కడికి, అలాగే సివిక్ సెన్స్ ఉండాలా. అలా ఉండి కొంచెం చేస్తే మంచిది. పబ్లిక్లో అది రావాలి. కానీ బట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. when compared to other cities, Indore is the best city in for sanitation. That should be learn from our officers and improve the sanitation part. సో అంటే ఐటీ పరంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది రాష్ట్రంలో యువత కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున సమస్యగా మారుతూ ఉంది. సో ఏం సార్ అసలు రాష్ట్రంలో ఈ ఐటీ పరంగా ఎంప్లాయీస్ కావచ్చు, అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడం కావచ్చు, కంపెనీస్ తేవడం, దీని మీద ఏం చెప్తారు? అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు కంపెనీస్ వస్తాయి సార్. వెన్ పీపుల్ ఆర్ మోర్ క్యాపబుల్, క్యాలిబర్, దే విల్ డెఫినెట్లీ గెట్. ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్కి ఎంప్లాయ్మెంట్ అంటే అది నాకు తెలిసి కష్టం. బట్ పీపుల్ ఆర్ సపోజ్ ఒక డిగ్రీ చదివిన ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకరికి ఎబిలిటీ ఉంటే వాళ్ళు దే ఆర్ గెటింగ్, బట్ అదర్ ఈజ్ నాట్ గెటింగ్ బికాస్ హీ ఈజ్ నాట్ ది ఎబిలిటీ. సో దట్ షుడ్ బి టేకెన్ కేర్ బై ద బ్యాంక్, సారీ దిస్ గవర్నమెంట్. అంటే వాళ్ళకి దాన్ని స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలి. చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడున్న రాష్ట్రంలో ప్రభుత్వం పాలన, రూలింగ్ పరంగా ఎట్లా అనిపిస్తుంది? రూలింగ్ అంటే దే ఆర్ గోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్. మై కన్సర్న్ ఈజ్ ఓన్లీ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ qualified. And universities కానీ ఈ కాలేజెస్ కూడా స్కిల్ డెవలప్మెంట్కి దే హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ దిస్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ టూల్స్ అని వస్తున్నారు, బట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ గెటింగ్.
But people are telling AI is booming, but these AI graduates are not getting. Means that these don't have the capability. ఇప్పుడున్న యూత్ కి కొంచెం అవగాహన కూడా కల్పించాలి. అవగాహన కల్పించాలి. యూత్ ఆల్సో హ్యాస్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. ఎలాగా ఏంటి అనేది దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. అంటే ఎవ్రీబడి గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీ, బట్ దీస్ పీపుల్ హ్యాస్ టు ఇంప్రూవ్ ది క్యాపబిలిటీ. అంటే ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు అంటే ఈ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎట్లుంది సార్? అసలు ప్రాపర్ గా నడుస్తా ఉన్నాయా అసలు ఫెసిలిటీస్ విషయంలో? అడ్మినిస్ట్రేషన్ డీప్ గా నాకు తెలీదు, బట్ ఓవరాల్ గా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ టు బి ఇంప్రూవ్డ్. అది బాగా ఇంప్రూవ్ కావాలా, అది చాలా తక్కువ ఉంది. అంటే దే ఆర్ నాట్ ప్రాపర్లీ విజువలైజింగ్ ద ఫ్యూచర్ difficulties and how the people are increasing in the city, how urbanization is happening. So every month, every day the people are coming to city for employment. So వీళ్ళందరికీ పాపులేషన్ ఎంత అవుతుంది అనేది ఒక విజువలైజ్ చేసి దే హ్యావ్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే రాబోయే రోజులలో ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పాత గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్, కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ ఫైట్ చేస్తా ఉన్నారు అంటే లైక్ మేయర్ పీఠం కోసం. సో ఎట్లా ఉంటుంది ఎలక్షన్లో ఎవరు ఫేవర్ ఉంటుంది? ఎలక్షన్ అంటే సార్ దిస్ ఈజ్ లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ బాడీ ఎలక్షన్ మీన్స్ వాట్ దే విల్ డూ, ది ఫండ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్. నౌ ది మున్సిపాలిటీస్ ఆర్ ఆల్సో అబ్టైనింగ్ బాండ్స్ ఫ్రమ్ ది మార్కెట్. కొన్ని మున్సిపాలిటీస్ చేస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ చేయాలంటే ఫినాన్షియల్లీ దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ సైజ్ షుడ్ బి కరెక్ట్ సైజ్ చేసుకోవాలా. గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి వీళ్ళకి. ఒక లోకల్ బాడీ అనేది ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకుముందున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి తేడా ఏమైనా కనిపిస్తుందా డెవలప్మెంట్ పరంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో? జిహెచ్ఎంసీ పరిధిలో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఎక్కువ లేదని నేను అనుకుంటున్నా. ఎర్లియర్ గవర్నమెంట్ కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంది. రాబోయే రోజులలో అంటే ఇప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో రూల్ చేస్తా ఉంది 3 times. ఈసారి ఏమో తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ వస్తే గుడ్. ఐఎమ్ సపోర్ట్ బికాజ్ ఐఎమ్ మోడీ ఫేవరెట్. అంటే నాట్ బీజేపీ, ఐఎమ్ మోడీ. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. ఈ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కానీ, డిఫెన్స్ రిఫార్మ్స్ కానీ అండ్ అదర్ రిఫార్మ్స్ దే ఆర్ నెంబర్ 1 బాగా చేస్తున్నారు. ఎందుకంటే వన్స్ అపాన్ టైమ్ వీఆర్ డిఫెన్స్ ఇంపోర్టర్, నౌ యూ బికమ్ ఎ డిఫెన్స్ ఎక్స్పోర్టర్. సో దే ఆర్ రాడికల్ చేంజెస్ ఆర్ కమింగ్. దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ఎకనామిక్ ఫ్రంట్ అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ దేశంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆల్మోస్ట్. సో ఈసారి మరి తెలంగాణలో వచ్చే రోజులలో ఏమైనా అవకాశం ఉంటుంది? అవకాశం నాకు తెలియదు కానీ వస్తే వస్తే బాగుంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ అండ్ బీజేపీ కాబట్టి. బట్ దే ఆర్ ఇన్ సెంటర్ దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. రిమైనింగ్ పార్ట్ ఐ డోంట్ కామెంట్, బట్ సెంటర్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? రాష్ట్రంలో ఓకే, కాంగ్రెస్ సో ఇంకోటి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అనేది ఒక ప్రక్రియ నడుస్తుంది కదా రాష్ట్రం అంతటా. సో ఏంటి దాని మీద? ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ అండి. ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ అండ్ దే షుడ్ ప్రొటెక్ట్ ది వాటర్స్. అండ్ ఎవరైతే వాటర్స్ ఇక్కడ కాని వాళ్ళు ఉంటారో దే హ్యావ్ టు సెండ్ ఇట్ బ్యాక్. వారు వైట్ రాయల్గా ఎలా సోర్సెస్ ఎలా రావాలో అఫిషియల్గా రావాలి, కానీ ఇలా వచ్చి ఉండడం అనేది కరెక్ట్ కాదు. అలా చేయడం ఇలా చేయడం ఇది కూడా దిస్ ఈస్ ఎ కరెక్ట్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నా. సో అంటే ఫైనల్గా ఒకటే, ఎప్పుడంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి 10 years నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఏంటి అది పాసిబుల్ అయ్యేటట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? దట్ నోబడీ విల్ టెల్ సార్. దట్ డిపెండ్ అపాన్ ది సిచ్యుయేషన్ అండ్ ది పీపుల్స్ వ్యూ. ఇలా పాపులర్ స్కీమ్స్ పెట్టి పాపులర్ అవుతానికి ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, కంపెనీస్ అట్రాక్ట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అండ్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్తెన్ చేయడం, అగ్రికల్చర్ చేయడం, వాళ్ళకి పవర్ 100% అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేయడం. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దే హ్యావ్ టు టేక్ కేర్. మీరు చూస్తున్న దాని ప్రకారం ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అన్నారు కదా, సో ఏంటి మీకు తెలిసినంత ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అంటారా? మీరు చూస్తున్న దాని ప్రకారం తెలీదు. ది పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దిస్ సోషల్ దిస్ పాపులర్ స్కీమ్స్ చేస్తున్నారు, కానీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ స్కీమ్స్. పీపుల్ అప్పులు అయిపోద్ది కానీ మిగిలిదే ఉండదు. పీపుల్ని స్ట్రెంగ్తెన్ చేయాలా, పీపుల్ కరెక్ట్ ఓవరాల్ డెవలప్ చేయాలా. అంటే కొందరు ఇన్కమ్ తీసుకెళ్ళి అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ ఇన్కమ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు అదర్స్ వితౌట్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.